బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి మీద ఫోక్సో కేసు. దాని గురించి వార్తలు మాట్లాడాం కదా! నాలాంటోళ్ళం అందరం గూడా. అది తప్పని గూడా మాట్లాడాం గదా! అమ్మాయి మైనర్ అయితే తప్పు అతనిది. అమ్మాయి మేజర్ అయితే గనక తప్పు వాళ్ళ తల్లిదండ్రులు అవుద్దని మాట్లాడుకున్నాం గదా! అమ్మాయి మైనర్ అని తేలింది. అరెస్ట్ చేశారు. అది గూడా వార్తలు చేశాం గదా! ఎక్కడన్నా ఆపేసామా దాన్ని? లేదు గదా! అదే సందర్భంలో ముస్లిం సామాజిక వర్గం నుంచి ఎవరైనా తప్పు చేసినా సరే తప్పనే మాట్లాడతాం. హిందూ అని చెప్పి కొన్నిసార్లు నేను ఓపెన్‌గా కూడా చెప్తా. ముస్లిం అమ్మాయి మీదన హిందూ అబ్బాయి రేప్ చేసినప్పుడు అదే చెప్పేవాడిని. ఇక్కడ హిందువు చేశాడు. లేదా హిందూ అమ్మాయి మీద హిందూ అబ్బాయి రేప్ చేసింది ఇదిగో అని నేను చెప్తాం. ఇది మనం బాధ్యతాయుతమైన ప్రవర్తన పాటించడం. ఇప్పుడు తెలంగాణలో మహా శక్తివంతులుగా వాళ్ళకాళ్ళు ఫీల్ అవుతా ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటోళ్ళు. నిన్న ఆ గౌస్ అనేటటువంటోడు 12 సంవత్సరాల ఆడపిల్ల మీద చేసిన ఘాతుకం ఏంటండి అది? వాచ్‌మెన్ కూతుర్ని బీసీ సామాజిక వర్గానికి సంబంధించి సామాజిక వర్గాల లెక్క చూసుకున్నా సరే, వాళ్ళ అమ్మాయిని డాబా మీదకి తీసుకెళ్ళి అతను చెప్పినట్టు వినలేదని డాబాపై నుంచి ఇసిరేసి, అమ్మాయి చావు బతుకుల మధ్యన ఆసుపత్రిలో కళ్ళు తెరిచాక అసలు విషయం చెప్తే గాని ఆ దరిద్రుడు చేసిందేంటో తెలియలేదు. మొదట వచ్చిన రోజునే అమ్మాయిని దుష్ప్రవర్తన చేస్తే అప్పటి నుంచి అతని తప్పించుకు తిరుగుతుంటే మొన్న ఆడుకోవడానికి వెళ్ళిన సందర్భంలో ఈ రాక్షసుడు చేసిన ఘాతుకం. ఎందుకు రాయరు? ఎందుకు మాట్లాడరు? ఎందుకు చెప్పలేరు? ఎందుకు అంత హడావిడి చేయలేకపోతున్నారు? ఇక్కడ మనం మీరేమన్నా పాకిస్తాన్ ప్రేమికులా? లేకపోతే గనక మతం ముసుగులో ఉన్నటువంటి వాళ్ళ? వామపక్షం అంటే లేకపోతే గనక భారతదేశ వ్యతిరేకత అంటే గొప్పగా ఫీల్ అవుతున్నారా? న్యూస్‌గా కూడా ఇవ్వలేరా? ఎందుకు జరుగుతోంది? ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అంశం.